హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్‌లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఇడ్లీ బోండా అండి. ఇందుకోసమైతే 3 కప్పులు ఇడ్లీ పిండి తీసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, జీలకర్ర, సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేసిన ఉల్లిగడ్డలు 2 కప్పులు, 5, 6 స్పూన్లు మైదా వేసేసి ఉప్పు వేసేసి కలిపి బాగా నూనె కాలాక ఇప్పుడు ఈ బోండాలనైతే వేసేసుకుంటున్నాను. ఈ బోండాలు కొంచెం కాలాక తిప్పుకోవాలండి. తిప్పుకొని స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇప్పుడు ఈ బోండాలు మంచిగా లోపట కూడా కాలుతాయండి. పైన క్రిస్పీగా లోపట చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఇడ్లీ బోండాల కోసమైతే నేను ఒక కప్పు మినపగుండ్లు 3 కప్పులు ఇడ్లీ రవ్వ పొద్దున్న నానబెట్టేసి సాయంత్రం రుబ్బేసి ఒక 3 అవర్స్ బయటుంచేసి తర్వాతైతే పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి పొద్దుట తీసి ఈ బోండాలైతే వేశాను. ఈ బోండాల కోసమైతే నేను సోడా ఉప్పు అయితే వాడలేదండి. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. వెరీ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ బోండాలు. చాలా బావుంటాయి. ఈ ఇడ్లీ బోండాలు సైడ్ డిష్‌గానైతే నేను పల్లీ చట్నీ చేశాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ బోండాలు. వెరీ టేస్టీ ఇడ్లీ బోండా అండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో. ఓకే అండి.